రామజోగి శాస్త్రి గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. నన్ను తిట్టను కొట్టను అంటే దగ్గరలో ఉన్నాను, కొడతారేమో డౌట్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు జనరల్గా స్క్రిప్ట్స్ రాయాలంటే డైరెక్టర్స్ వేరే వేరే లొకేషన్స్కి వెళ్తారు. లైక్ పూరి గారు బ్యాంకాక్ వెళ్తారు అట్లా స్క్రిప్ట్ రాయడానికి, ఐడియాస్ కోసం. మీరు పాటలు రాయడానికి మీరు కూడా అలాంటి లొకేషన్స్కి ఏమైనా చూస్ చేసుకుని వెళ్తూ ఉంటారా? ఎగ్జాటిక్ లొకేషన్స్ కి వాళ్ళ ఇంటి పైన కాదు, వాళ్ళ ఇంటి పైన ఒక చిన్న పెంట్ హౌస్ లాంటిది ఉంటుంది. ఆ బయట కూర్చోబెట్టి అక్కడ సాయంత్రం వెళ్తే దోమలు కుడుతుంటాయి, అక్కడ రాస్తూ ఉంటారు. మణికొండ ఎగ్జాటిక్ లొకేషన్ లేదు. చాలా రియల్ ఎస్టేట్ గురించి కొంచెం మాట్లాడాం. యాక్చువల్గా జనరలీ నేను నా కార్లో తిరుగుతూ మంచి చెట్టు నేను కూర్చొని రాసుకుంటాను. అదర్వైజ్ ఈ సినిమా విషయానికి వస్తే విశాల్ చంద్రశేఖర్ ఈజ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన స్టూడియోకి కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే కూర్చొని రాసుకున్నాను. వీ స్టే క్లోజ్ బై. ఒకటి రెండు సార్లు రామ్ నా దగ్గరికి వచ్చారు, బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో విల్ మేక్ హిమ్ ట్రావెల్ ఇన్ టు ద స్పేస్. లైక్ సిచ్యువేషన్స్ క్లారిటీగా ఉన్నప్పుడు, ట్యూన్ ఇన్స్పైరింగ్గా ఉన్నప్పుడు యూ డోంట్ నీడ్ టు ట్రావెల్. ఉన్న చోట్లోనే పని జరిగిపోతుంది. మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్న వాడు రామ్. అండ్ విల్ గివ్ ఆల్ అవుట్ ఫ్రీడమ్ మనకి. ఓకే, సో అలా ఒకటి వాతావరణం ఉన్నప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీ